ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేమైతే నియర్ బైనే ఉంటుంది మాకు టెంపుల్. సో అందుకోసమే ఒక్క ఆటోలోనే 5 మెంబర్స్ ఇరుక్కొని పోతున్నాం అనమాట. సో మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు అయితే చేయకండి, మాకు దగ్గర ఉంది కాబట్టి ఇలా వెళ్తున్నాం మేము. సో ఫైనల్లీ అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో మాకు యాక్చువల్లీ వాకబులే ఉంటుంది, బట్ ఇప్పుడు ఎండాకాలం కదా, సో నడిచి రాలేక ఇంకా ఆటో కట్టించుకుని అయితే వచ్చేసామన్నమాట. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళు తీసుకుంటున్నారు దేవుడికి సంబంధించినవి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, మొత్తం అవన్నీ సెట్ లాగా అమ్ముతారు కదా. సో ఇక్కడైతే ఆ సెట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. నేను, మా అక్క, మా అత్తయ్య, మా చిట్టి అండ్ మా చిన్న అత్తయ్య వాళ్ళు మేము 5 మెంబర్స్ వచ్చాము టెంపుల్కి. సో మా 5 మెంబర్స్కి సరిపడగా అయితే తీసుకుంటున్నాము. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో, బ్యాంగిల్స్, లెమన్స్ ఇవన్నీ ఉన్నాయి. అమ్మవారికి పూలదండలు కూడా ఉన్నాయి, ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చుకుంటారు కదా, సో అలా అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారికి పెట్టే సారీ రిలేటెడ్ కూడా అన్నీ ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట, అంటే ఇది బయట నుంచి ఉంటుంది. ఇక్కడ కూడా చాలామంది ఉంటారు, లైక్ అంటే బొట్లు పెట్టే వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ పువ్వులు అవన్నీ కూడా అమ్ముతారు అనమాట. సో నేను కూడా నా వంతు ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. కొబ్బరికాయ, నిమ్మకాయలు, పువ్వులు, అగరబత్తు అండ్ పసుపు కుంకుమ కూడా ఇస్తారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా? అమ్మ బల్కంపేట తీర్చే అమ్మ బల్కంపేట వెళ్ళమ్మ. ఇక్కడైతే మేము కొబ్బరికాయ అవన్నీ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. అండ్ అక్కడ మీరు చూసారు కదా, ఒక ఆంటీ బోనం ఎత్తుకొని వస్తున్నారు. సో అలా ఎవరైనా బోనం టైంలో కుదరలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడైతే బోనం ఎత్తుకుంటారనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి మేము ముందుగా అమ్మవారి లోపలికి దర్శనానికి వెళ్ళే ముందే ఇక్కడైతే కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి వెళ్తాము. ఇక్కడైతే ఒక సైడ్ కొబ్బరికాయ కొట్టిస్తారు అండ్ ఇంకొక సైడ్ అమ్మవారికి పసుపు కుంకుమ వేసి అగరబత్తులు వెలిగించేసి అప్పుడు లోపలికి వెళ్తారు అనమాట. రోజు ఫ్రైడే కదా, చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ. ఇంకా మేము కూడా లైన్లో ఉన్నాము, మాతో పాటు చిన్నపిల్లలు కూడా లైన్లోనే ఉన్నారు. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. వీడియో తీస్తున్నాము అని అంటే వెంటనే హాయ్ చెప్పేసింది. అండ్ వాళ్ళ సిస్టర్ని చెప్పమంటే పాప అయితే వెనక్కి వెళ్ళిపోయింది. దీనికి అంత కారణం మా మమ్మీ గైస్, రష్ లేదండి. అమ్మవారి కోసం వెయిట్ చేయొచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా కట్టారు. అండ్ మేము లోపల తీయడానికి ట్రై చేసాం, బట్ లోపల అలౌ చేయరు అమ్మవారి వీడియోస్ తీయడానికి. అండ్ ఎల్లమ్మ తల్లి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పోచమ్మ తల్లి అండ్ నాగదేవత ఉంటారనమాట. సో ఇక్కడ ఇద్దరు అమ్మవారిని కూడా నేను కవర్ చేద్దాం అనుకున్నా, బట్ పోచమ్మ తల్లిని కవర్ చేయలేకపోయా. అండ్
ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారే అనమాట, బల్కంపేట ఎల్లమ్మ తల్లి. మనకి లోపల వెళ్ళనా చూడడానికి అవ్వలేదు కదా, సో అమ్మవారి రూపాన్ని అయితే బయట పెడతారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారి దగ్గర బోనాలు ఎత్తుకుని వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బోనాల్ని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారనమాట. అండ్ అక్కడ అత్తయ్య తీస్తున్నారు కదా, వాళ్ళు ఏదైతే బోనం ఎత్తుకుని తీసుకొస్తారో ఆ బోనాన్ని అక్కడ వాళ్ళు పెడతారనమాట. సో నేను ఈ వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఆమె బోనం ఎత్తుకుని వచ్చి అక్కడ ఇచ్చారు. సో అక్కడ ఉన్న దాన్ని అందరికీ ప్రసాదంలాగా పెడతారు. అండ్ ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగుంటుంది, లోపలికి అద్దాల దాంట్లో ఉంటారనమాట. చాలా క్యూట్గా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే. సో మీలో ఎవరైనా నియర్ బై ఉండి ఇంకా అమ్మవారిని దర్శించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళండి కంపల్సరీ. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి సారీ ఇస్తారనమాట. అమ్మవారికి సారీ ఇచ్చి వాళ్ళ పేరు మీద సారీ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి వడి బియ్యం కలుపుతున్నారు, అమ్మవారికి వడి నింపుతారంట. సో అంటే ఈ ఇంటి పేర్ల వాళ్ళు ఉంటారు కదా, దానికి రిలేటెడ్. అండ్ ఇంకా అమ్మవారికి వడి బియ్యం వేయాలి అనుకున్న వాళ్ళు వేస్తారు. సో ఇంకా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇంకా ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాం. మా చిట్టి వెళ్ళి ప్రసాదం కూడా తీసుకొచ్చేసింది. ఇక్కడ చిన్నత్తమ్మ అయితే ప్రసాదాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. అంటే ఆల్రెడీ ప్యాకెట్స్ ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ అందరం తింటున్నాము. సో అత్తమ్మ అయితే మా అందరికీ కొంచెం కొంచెం పెడుతున్నారు. ఇక్కడైతే నేను పెట్టించుకుంటున్నాను, అందరికీ ఇస్తున్నారు. నేను వీడియో తీస్తున్నా, నాకు ఇస్తలేదా అంటే నీకెందుకు ఇవని అని చెప్పేసి నా చేతిలో కూడా కొంచెం పెట్టేశారు అత్తమ్మ. సో ఇంకా అలా అయితే కూర్చొని ప్రసాదం అది తినేసాము. తినేసి ఇంకా ర్యాపిడో అది బుక్ చేసుకున్నాం, బికాజ్ మేము ర్యాపిడోకి వచ్చాం కదా. సో ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ర్యాపిడోకి వెళ్ళాలి, అందుకోసం అని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ ప్రసాదం తింటూనే ఉన్నాం నేను మా చిట్టి అయితే, బికాజ్ పులిహోర కదా. మనం డైలీ చేసుకున్న పులిహోర ఎలా ఉన్నా కానీ అమ్మవారి టెంపుల్లో పెట్టే పులిహోరలు అయితే చాలా బాగుంటాయి. అదిండి, ఇది వచ్చేసి ప్యాకెట్ అనమాట, పులిహోర ప్యాకెట్. అండ్ ఇక్కడైతే అమ్మవారికి సారీ పెడతారు కదా, సో అమ్మవారికి పెట్టిన సారీలో ఏదైతే చీరలు ఉంటాయో ఆ చీరల్ని ఇక్కడ వేలంపాట కింద వేస్తారనమాట. నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు. మా అత్తయ్య అయితే ఒక సారీ తీసుకున్నారు. అండ్ ఇంకా ఇది టెంపుల్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం అన్నీ అమ్ముతారు, లైక్ మన దేవుడికి సంబంధించినవన్నీ ఉంటాయి. అండ్ ఇవన్నీ తీతులు అమ్ముతారు కదా, అలా చిన్న చిన్న పిల్లల ఐటమ్స్ అయితే అన్నీ అమ్ముతారు అనమాట. సో ఇంకా ఫైనల్గా ర్యాపిడ్ అయితే వచ్చింది, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.